పాకిస్తాన్ కవ్వింపు ప్రారంభించింది. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వేసేటటువంటి రెగ్యులర్గా ఉండేటటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళకి అవతల భాగాలు తెలుసు, యువతల భాగాలు తెలుసు. ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా ఒకేసారి నడిచి వెళ్ళదు. ఒకళ్ళు ఇంత దూరం ఒక 5 కిలోమీటర్లు, ఒకళ్ళు అయితే ఇంకొక 5 కిలోమీటర్లు, ఒకళ్ళు ఇట్లాగా మూవ్ చేసుకుంటూ ఉంటుంటారు. బేస్ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ దారిలో ఏదన్నా ఉంటే కనుక వెంటనే కమ్యూనికేట్ చేస్తారు. అంటే అవతల వైపున ఏదన్నా తేడా ఉంటే కనుక ఇట్లాంటి సహజంగా జరుగుతుంటుంది. అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిపాయి ఒక్కడే ఉండటం చూసి పాకిస్తాన్ వాళ్ళు అట్నుంచి పట్టుకుపోయారు. పాకిస్తాన్ బార్డర్స్లోకి ప్రవేశించాడంటూ ఒక తప్పుడు ఆరోపణ. బీఎస్ఎఫ్ వాళ్ళకి తెలుసు ఏది భారత్ బార్డర్స్, ఏది పాకిస్తాన్ బార్డర్స్ అనేది. బలవంతంగా ఇట్నుంచి అటు పట్టుకుపోయి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తే అరెస్ట్ చేశాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. అంటే కవ్విస్తోందనమాట. ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ని విడిచిపెట్టమని చెప్పి అప్పుడు అభినందన్ ఇష్యూలో జరిగినట్టుగా జరగాలి అన్నటువంటిది. లేదంటే కనుక వాళ్ళు మనం బతిన్లాడించుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళను 10 మందిని పట్టుకొచ్చామంటే గిలగిల్లాడతారు. బట్ కావాలని కవ్విస్తోంది. ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పుకోవడానికి తాజాగా జరుగుతున్న పరిణామాల మీద.